జకాతు కొంతమందికి ఇవ్వకూడదు. అటువంటి వారి గురించి మనం తెలుసుకుందాం. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశస్థులకు జకాతు అనేది మనము ఇవ్వకూడదు. వారికి జకాతు ఇవ్వడం అనేది హరాం అవుతుంది. అంటే సయ్యదులని ఎవరైతే పిలుస్తారో వాళ్లకు, బను హాషిం వంశస్థులకు, అలాగే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సంతానానికి, అంటే ఇమామ్ హుసైన్ గారి యొక్క వంశస్థులకు, ఇమామ్ హసన్ గారి యొక్క వంశస్థులకు, అలాగే హజరతే అకీల్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సంతానానికి, అలాగే హజరతే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సంతానానికి, ఈ సయ్యదులందరికీ కూడా జకాత్ ఇవ్వడం నిషేధం. వారికి జకాత్ ఇవ్వడం వల్ల మీ యొక్క జకాతు పూర్తి కాదు. ఎందుకంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశస్థులకు జకాత్ గనక పెట్టి ఉంటే వారి మీద ప్రేమతో అందరూ వారికే ఇచ్చేవాళ్ళు. తద్వారా ఈ యొక్క విధానంపై ప్రజలు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చేదన్నమాట. దానికే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం